ఇంద్రియాలన్నీ పనిచేయాలి అని అంటే మనోబుద్ధుల యొక్క సంకల్పం ఉండాలి, ప్రాణము యొక్క క్రియాశీలకమైన శక్తి కలగాలి. ఇవి రెండు తోడైతే శరీరము ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. అంతేనా కాదా? అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి ఇక్కడ శిష్యుడి యొక్క విచారంలో తేలినటువంటి గొప్ప అంశం ఏంటనంటే, గురువుతో అంటున్నాడు ఆయన, గురువుగారు నాకు బాగా అర్థమైన అంశం ఒక్కటే, ఈ శరీరం పనిచేస్తుంది అనంటే, ఇంద్రియాలు పనిచేస్తున్నాయనంటే ఇది జడం, ఇది ఒట్టి జడం. అలాగనే ఇవి కూడా పరికరాలు మాత్రమే. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. సాధనం అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్, పరికరం. కాబట్టి ఇక్కడ మనకు ఉపనిషత్తులు ఈ ప్రశ్న ఏం చేస్తుందనంటే ముందుకు నెడుతుంది. శరీరం నేను కాను, పక్కకు పెట్టండి. కేనేషితం ప్రేషితం. మరి శరీరం నేను కానప్పుడు ఎవరు దీన్ని ప్రేరణ చేస్తున్నారు, ఎవరు దీన్ని పురికొల్పుతున్నారు? అందుకనే ఇక్కడ మనకు శాస్త్రంలో ఇషితం అనేటువంటి శబ్దానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. ఈష్ ధాతు అంటే ఏ శబ్దమైనా ఒక ధాతువు నుంచి పుడుతుంది. ఈష్ ధాతువుకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి గమనము, రెండు ఇచ్ఛా అనే రెండు అర్థాలు ఉంటాయి. ఈష్ ధాతు, ఆ ఈష్ ధాతువునే వైదికంగా ఇషితం అని ఇక్కడ ఛాందస ప్రయోగం అంటే వేదం ప్రయోగం చేసింది. ఇషితం అంటే అర్థం ఏంటనంటే ఆధునిక వ్యాకరణంలో దాన్ని ఇష్టం అని మార్చారు. ఈట్ ప్రయోగం, ఈట్ అనేటువంటి ధాతు ప్రయోగం చేశారు. అంటే వైదిక కాలంలో ఇప్పుడు మనం ఇష్టం అని ఏదైతే అంటున్నామో దాన్ని పూర్వకాలంలో ఇషితం అనేవారు. అంటే వ్యాకరణం మార్పు చెందిందన్నమాట. తెలుగులో కూడా మనం మాట్లాడుతుంటాం, కొన్ని పదాలన్నీ మారుతుంటాయా లేవా? కాబట్టి అది వైదిక వ్యాకరణము అంటే దాన్ని ఛాందస ప్రయోగము అని అంటారు. అంటే ఛందస్సు చేసినటువంటి ప్రయోగం. ఛాందసం, ఛాందసం అంటే ఏదో చాదస్తం పెట్టింది వీడికి అలా అనుకోకండి. ఛాందస ప్రయోగము అని అంటే ఛందస్సు ప్రయోగించినటువంటి విధానం, అది ఛందోబద్ధమైన విధానం. కాబట్టి ఇషితం అనే శబ్దం అనాది కాలంలో, సనాతన కాలంలో ఋషులు ఆ రోజుల్లో ఇషితం అనే శబ్దం వాడారు. దాన్ని ఆధునికంగా మారిన తర్వాత మనకు పాణినీయ వ్యాకరణం తర్వాత ఆ పాణినీయ వ్యాకరణం నుండి దాన్ని ఇష్టం అనేటువంటి శబ్దంగా పరిణామం చెందింది. అంటే ఇట్ అనేటువంటి ప్రయోగంతో ఇష్టం అనేటువంటి శబ్దం వచ్చింది. ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే ఏంటి? కావాలి అనే వాంఛ. అయిష్టము అంటే ఏమని అర్థం? వద్దు అనే వాంఛ. రెండు వాంఛలే. అందుకనే ఇష్టం అయిష్టం రెండు ఒకటే, కాకపోతే అయి ఒకటి చేరింది అంతే, ఆ ఒకటి చేరింది. ఇష్టానికి ముందు ఆ చేరింది, అదేమైంది? అయిష్టమైంది. అంటే రెండు వాంఛలే. కావాలి అనేది వాంఛే, వద్దు అనేది కూడా వాంఛనే. గుర్తుపెట్టుకోండి, అర్థమైందే? కాబట్టి ఇక్కడ ఇషితం అంటే అర్థం ఏంటనంటే ఇష్టం అంటే ఇచ్ఛ, అంటే లోపల మనస్సులో ఒక సంకల్పం బయలుదేరింది. ఇంకా అది బయలుదేరిందంటే కలిపెట్టుకోవడం మొదలెడుతుంది, ఊరుకోదు. ఒకటి బయలుదేరిందనంటే ఏమవుతుంది? ఇంకా కలిపెట్టుకుంటూ కూర్చోవడమే. ఇప్పుడు ప్రశాంతంగా ఉండే కొలంలో ఒక చిన్న రాయి పెళ్ళ పడింది అనుకోండి, ఏమవుతుంది? అక్కడి నుంచి బుడుక్కుమని పడింది ఒకటి. ఏమైంది అక్కడ? మెల్లగా ఒక తరంగం లేచింది, అలా పెద్దదైంది 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 పెద్దదైంది. ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది? ఇది గట్టు దాకా వెళ్ళి దాని ఒక ఒడ్డు దాకా వెళ్ళి కొట్టుకుని అక్కడ మళ్ళీ నీళ్ళల్లో లీనమైపోతుంది. ఈలోపు తరంగాలు తరంగాలు లేస్తూనే ఉంటాయి, అవన్నీ అవుతాయి. కొంతసేపటికి ఉపశమనం పొందుతుంది. ఇప్పుడు మీకు జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీ అనుభవం చెప్తున్నాను, మన ఓన్ అనుభవం. పడుకున్నాం, లోపలేం తరంగాలు లేవు, ఇష్టత లేదు, అయిష్టత లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాం. ఉదయం లేచాం, ఒక ఆలోచన బయలుదేరింది. గుర్తుపెట్టుకోండి, ఉదయం లేచాం, ఒక ఆలోచన. అంటే ప్రశాంతంగా ఉండే నాలో, కొలంలో నేను అనే మొట్టమొదటి ఆలోచన రాయి పెళ్ళ పడింది. ఇంకా అక్కడి నుంచి మనస్సులో తరంగాలు, కోరికలు. ఇది ఉంటే బాగుంటుంది, అది లేకపోతే బాగుంటుంది, ఇది చూస్తే బాగుంటుంది, అది చూడకుండా ఉంటే బాగుంటుంది, ఈరోజు వాడిని కలిస్తే బాగుంటుంది, ఈరోజు వీడు నన్ను కలవకుండా ఉంటే బాగుంటుంది. ఈ ఇష్టాల యొక్క తరంగాలు లేచాయి 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 లేచాయి.
రోజంతా ఇదే, అంతేనా కాదా? లోపల జరిగేది అంతే. లోపల కలిగే ఆ తరంగాలు శరీరం దాకా, శరీరం అంతా వ్యాపించి దీంతో కొన్ని పని చేయించుకుంటుంది, దీంతో కొన్ని పనులు చేయవలసింది ఆపుతుంది. ఆపడం కొన్ని, చేయించడం కొన్ని. ఈ శరీరం దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది. అలిసిపోయి ఈ శరీరం మళ్ళీ మూట ఎక్కుతుంది పైకి. మూట ఎక్కిన తర్వాత ఏమైంది? ఆ మనోబుద్ధుల యొక్క తరంగాలన్నీ మెల్లమెల్లగా 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 రిజాల్వ్ అయ్యి ఇంకా అసలు ఎక్కడికి వెళతాం? మళ్ళీ గాఢ నిద్రలు, ఇంకా అసలు ఏమీ లేకుండా హాయిగా నేనుగా హాయిగా ఉండే స్థితికి వెళ్తున్నాను. అంటే ఏం జరుగుతుందో గమనించండి. జీవితం అంటే ఏం లేదండి, లేపి అన్నిటినీ లేపుకొని కలిపెట్టుకుంటూ బతకడం. అందుకే రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన నాకు శాంతి కావాలి అని వెళితే, ఊరికినే ఉంటే శాంతి, ఊరిలో అన్నీ కిలుక్కుంటే అశాంతి అన్నాడు. హాయిగా ఇప్పుడు మనం నిద్రలో ఉన్నాం, మన వల్ల ఎవరికీ డిస్టర్బెన్స్ లేదు, ఇతరులు అసలు నాకు సంబంధమే లేదు, అసలు నాకు ఎవడో ఏమిటో ఏం సంబంధం లేకుండా నేను హాయిగా ఉన్నాను. అక్కడ ఆనందంగా ఉన్నానా లేనా? ఏమైనా అసలు సంబంధం ఉందా నాకు? ఇంకొకటి అంశం ఏదైనా ఉందా? అది ఎవడున్నాడు అక్కడ? ఎవడు లేడు. నేనై ప్రకాశిస్తున్నాను. తనకు తానే ఆ ఆత్మస్వరూపమై చైతన్యమై ప్రకాశిస్తూ. అసలు ఈ పదాలు కూడా లేవు అక్కడ. ఈ శబ్దాలు ఏమైనా ఉన్నాయి? ఆత్మ, చైతన్యం, ప్రకాశం, ఇవి ఏమి లేవు. తానుగా ఉన్నాడంతే.